అల్కగా చెప్పాలంటే క్లాస్కు టీచర్ ఎట్లనో అసెంబ్లీ పార్లమెంట్ల స్పీకర్ అట్లా చాలా పవర్ఫుల్ సీటు. ఎవరికి మైక్ ఇవ్వాలి, ఎవరి మైక్ కట్ చేయాలి, రూల్స్ ప్రకారం ఏం చేయాలి, లొల్లి చేస్తే ఎట్లా బయటికి పంపాలి అనే పెత్తనమంతా స్పీకర్ గారిదే. అటెన్కా సెకండ్ స్పీకర్ గారిది. గంత ముఖ్యమైనది కాబట్టి గింత పట్టు మీద ఉన్నారు. ఈ కాంచెల్లి పార్లమెంట్ లో టగఫార్ ఉండేటట్టున్నది పో. మళ్ళా స్పీకర్ సీట్ కోసానికే 2 గ్రూపులు కొట్లాడబట్టే. ఎన్డీఏ తరపున పాత స్పీకర్ ఓంప్రకాష్ బీల్రాసారే మళ్ళా నామినేషన్ వేస్తే ఇండియా గ్రూప్ కెళ్ళి సురేష్ సార్ నిలబడ్డాడు. ఇక రేపే ఎలక్షన్. ఎవరు గెలిస్తే గాలకే లోక్సభ నడిపే పదవి. అయితే ఇన్నేళ్ళు ఒకళ్ళ పేరు సెలెక్ట్ చేస్తే ప్రతిపక్షం కూడా సరే అంటుండే. వీళ్ళని కూడా చిన్నతనం చేయొద్దని చిన్న స్పీకర్ పదవి ఇచ్చేటోళ్ళు అపోజిషన్ కు. కానీ బీజేపీ పవర్ లోకి వచ్చినాక ఈ పద్ధతిని పక్కకు పెట్టింది. ఇప్పుడు ఇండియా గ్రూప్ కు బలగం పెరిగే వరకు మీకు స్పీకర్ సీటు, మాకు చిన్న స్పీకర్ సీట్ అని కండిషన్ పెడితే ఇండియా గ్రూప్ సపోర్ట్ చేయలేదట. అందుకని మేము కూడా పోటీ చేస్తామని 8 మాటల ఎంపీగా గెలిచిన సీనియర్ లీడర్ కె సురేష్ సార్ తోటి నామినేషన్ ఇప్పించారు అన్నట్టు. पूरे ऑपोजिशन ने कहा है कि हम स्पीकर को सपोर्ट करेंगे, मगर कन्वेंशन ये है कि डेप्यूटी स्पीकर ऑपोजिशन को मिलना चाहिए और फिर हमारे नेता को इंसल्ट करा जा रहा है. ఇహే అంత జూట. చిన్న స్పీకర్ ప్రతిపక్షానికి ఇవ్వాలని రూల్ ఏం లేదు, రాజకీయం చేస్తున్నారు అనేది ఇళ్ళ మాట. या पर्टिकुलर पक्ष का ही उपाध्यक्ष हो, वो लोकसभा की कोई परंपरा में नहीं बैठते. లోక్సభలో 543 మంది ఎంపీలుంటే ఎన్డీఏ గ్రూప్ కు 293 మంది, ఇండియా గ్రూప్ కు 233 మంది. ఏ గ్రూప్ లో లేని వాళ్ళు 17 మంది ఎంపీలు ఉన్నారు.